నమస్తే V9 లైవ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరామనవమి పర్వదినాన అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామాలయం గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడాయి. టన్నుల 540 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భారీ బహిరంగ సభ. వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్. డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారం కోసం కృషి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వెల్లడి. అయోధ్యలో అద్భుతం. శ్రీరామనవమి పర్వదినాన అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామాలయం గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడాయి. సూర్యాభిషేకం, సూర్య తిలకంగా వ్యవహరిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని రామ భక్తులు కనులారా వీక్షించారు. రామ మందిరం 3వ అంతస్తు నుంచి ఏర్పాటు చేసిన కటకటాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాల ద్వారా సూర్యకిరణాలు బాలకరామ్ నుదుటిని తాకాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకే. పార్లమెంట్ ఎన్నికల వార్ రూమ్ ప్రారంభోత్సవంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం, ఎన్నికల ప్రణాళిక, కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేస్తూ పార్టీని గెలుపు పథంలో నడిపేందుకు వార్ రూమ్ ను ఈ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హరివర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనని, మోసపూరిత బీఆర్ఎస్, మతతత్వ బీజేపీ పార్టీలకు రాష్ట్రంలో స్థానం లేదని, అన్ని వర్గాలకు సమన్యాయం చేసే కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, పట్నం సునీతమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 24 గంటలు పనిచేసే ఈ వార్ రూమ్ ను ఉపయోగించుకుని ఏ సమస్యలున్నా ఈ వార్ రూమ్ కు సమాచారం ఇచ్చి సమన్వయంతో పనిచేసి గెలుపు సాధించాలని సూచించారు. మన తెలంగాణలో ఎక్కడున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తమిళులందరూ కూడా మనకు మద్దతు తెలిపే విధంగా హైదరాబాద్ యునైటెడ్ తమిళ అసోసియేషన్ వారందరూ ఈరోజు ఇక్కడికి మన మల్కాజ్గిరి మన వార్ రూమ్కి ఇచ్చేసి ఇక్కడికి మనకు మద్దతు తెలపడానికి ఇచ్చేసినటువంటి సోదరులకు స్వాగతం పలుకుతూ, మరి మీరు ఇచ్చినటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగం. తెలంగాణలో మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండదండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరందరూ బలపరుస్తున్నందుకు మేము మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి తరఫున మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతాను. కావచ్చు కాన్స్టిట్యూన్సీ పేరు కావచ్చు అన్ని వారి పేరు రాస్తూ ఎక్కడ ప్రచారం జరిగిందో, ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళ ఫోటోతో సహా సెంట్రల్ ఇక్కడ ఉన్నటువంటి వార్ రూమ్కి పంపించాల్సిందిగా అందరూ కూడా ఇన్ఛార్జ్తో పాటు కోఆర్డినేటర్గా వచ్చినటువంటి అందరూ కూడా మీ నియోజకవర్గాలలో మీరు మళ్ళీ మీటింగ్ పెట్టుకుని అందరూ కూడా చెప్పి ఇక్కడికి రోజువారీ కార్యక్రమాలు పంపించాల్సిందిగా తెలియజేస్తూ మరి సునీతమ్మను పెద్ద మెజార్టీతో గెలిపాలని అందరం కూడా చేతులు ఒకసారి జోడించి ప్రజలకందరూ కూడా విన్నపం చేస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ లో మనం ముఖ్యమంత్రి గారి పార్లమెంట్ ఇది అందరం కూడా కష్టపడి పనిచేయాలని ప్రమాణ పూర్తిగా మనస వాచ కర్మన ఒక 25 రోజులు అందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించడానికి శాశ్వతంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అందుకోసం కావలసిన యంత్రాలను తెప్పిస్తున్నామని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, చేతగానితనం వల్లనే ఏర్పడిందని మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ లో ఉన్న చెత్తను, వేస్టేజ్ ని విడదీయడానికి ప్రత్యేకంగా మిషన్ తెప్పిస్తున్నామని అన్నారు. ఆ మిషన్ల ద్వారా వేస్టేజ్ ని వేరు చేయడానికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా వారానికి 15 రోజులకు ఒకసారి ప్రత్యేకంగా చెత్తా చెదారాన్ని తొలగించి వేరు చేసేలా యంత్రాలను ఉపయోగించడానికి రామ్జీ అనే సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రత్యేకంగా డంపింగ్ యార్డ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. చెత్తా చెదారం సాధించడంతో పాటు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. అందరూ సమన్వయంతో కలిసి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేద్దామని కోరారు. 2 CR దాకా కూడా ఉంటుంది అది. అంటే ఈ పాలకవర్గం వాళ్ళు చేసిర్రు, పాపం వాళ్ళు ఆ ప్రయత్నం చేసిర్రు, ఏదో చేయాలనే ప్రయత్నం చేసిర్రు. వాళ్ళ ప్రయత్నం కూడా ఉంది, దాంట్లో తప్పలేదు, ఏ మాట కామాట. కానీ పూర్తిగా అవగాహన వాళ్ళకి లేదు. వాస్తవాన్ని కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ అధిగమిస్తాం. వచ్చినాయి నామినేషన్ 19 నుంచి ఉంది కాబట్టి 19 తారీఖున మహబూబ్ నగర్లో మా కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చంద్రెడ్డి గారు ఆ రోజు నామినేషన్ ఫైల్ చేస్తూ ఉన్నారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి బలపరచడానికి అనుకోండి, ప్రతిపాదించడానికి అనుకోండి, రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. 9 నుంచి 10 గంటల వరకు ఆయన ఆధ్వర్యంలో నామినేషన్ వేయడం జరుగుతుంది. అందులో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం నుంచి కూడా అక్కడికి చేరుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున నామినేషన్ వేయడానికి వేలాది మంది కూడా మహబూబ్నగర్ చేరుకోవడానికి నేను ప్రత్యేకంగా షాద్నగర్ నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరిని ఆ నామినేషన్కు వేయడానికి తరలి రావాల్సిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన దాని విషయంలో అందరూ కూడా ఒక టీం వర్క్, ఒక పరిశీలన కమిటీని ఏర్పాటు చేసి కొత్త టెక్నాలజీని మనం అందరం వాడుకునే విధంగా ఈ కార్పొరేట్ సంస్థలకు మన చెత్తా చెదారాన్ని ప్రాసెస్ చేసే అప్పజెప్పడాన్ని కూడా రేపు వాస్తవానికి కొద్దిగా పాలక వర్గాన్ని కూడా ఇబ్బందులు ఉండే గతంలో వాళ్ళు కూడా పాపం ఏం చేయలేక వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడానికి వారికి పాలన పరంగా ఎలాంటి హక్కులు లేకుండా కాబట్టి ఏమంటే విగ్రహ విశాలాక ఉన్నారు. వాళ్ళు పాపం ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. పాపం వాళ్ళు కూడా మస్తు ప్రయత్నం చేసారు, దాంట్లో అదేం లేదు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మేమందరం కూడా కలిసిమెలిసిగా పార్టీలకు అతీతంగా ఆ యొక్క సమస్యను అధిగమిస్తాం. తప్పకుండా మాకు కూడా అందులో కొద్దిగా 20-25% అవగాహన ఉంది. కాబట్టి ఈ అవగాహన ఉన్నప్పటికీ ఎంటబడి పనిచేయించే బాధ్యత, తెలిసి తెలియకుండా ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి అందరం కలిసికట్టుగా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరం కూడా కలిసికట్టుగా భవిష్యత్తులో కూడా వారి యొక్క ఇబ్బంది తీర్చే విధంగా కూడా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినాం, సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. నీవేంది రామ్కి వాళ్ళని గిట్టంగా ఏమన్నా ఉంటే కూడా దాన్ని తీసుకోమని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈ సమస్యకు పరిష్కారం చేయడానికి ఇప్పుడైతే ప్రస్తుతం బయోమైనింగ్ జరుగుతూ ఉంది. విడదీసి చెత్త ఎక్కడిదక్కడ సపరేట్ చేసి ప్లాస్టిక్ మిగతాది కూడా ఈ యొక్క ప్రాసెస్ వల్ల మన డెవలప్మెంట్ కూడా వాడవచ్చు. ఆ యొక్క ప్రాసెస్లో ఏర్పడిందంతా కూడా మళ్ళా ఏదన్నా రోడ్ల విషయంలో కానీ ఏదన్నా గుంతలు పెద్ద గుంతలు పూడ్చడానికి కూడా అది అక్కడ తరలిస్తాం. తప్పకుండా ఆల్టర్నేట్ మళ్ళా ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ ప్రాసెస్ వల్ల రీసైక్లింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి
తప్పకుండా ఈ యొక్క బయోమైనింగ్ ద్వారా ఎంత ఫలితం ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఇంకేమి టెక్నాలజీ మార్చాలి, మనం ఏమి చర్యలు తీసుకోవాలి, దాని మీద ఏం ఏర్పాటు చేసుకోవాలి కూడా భవిష్యత్తులో ఏదేమైనా ఈ యొక్క సమస్యను అధిగమించి తీరుతాం 7-8 నెలల. పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి షార్దా మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అదేవిధంగా పిసిసి మెంబర్లు అందరూ, మా కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి మోహన్, బాలాజీ గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, శ్రీశైలం అన్నకు, రాజేష్, గోపికి, అదేవిధంగా పత్రికా సోదరులకు ఒక శుభ సందర్భంగా ఈ సమావేశానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. చాలా సంతోషం. మనందరికీ తెలుసు మున్సిపాలిటీలో ఉన్న ఇబ్బంది, చెత్తా చెదారం అంతా తీసుకుపోయి ఒక డ్రమ్ పోయాడు. అంటే ఆ రోజులు ఉన్న పరిస్థితులలో ఈ యొక్క చెత్త చెదారం అంతా అక్కడ సోల్పూర్ శివార్లో డ్రమ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులకు, చుట్టుపక్కల 2-3 గ్రామాలకు కూడా దుర్వాసన రావడం, అప్పుడప్పుడు ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి కొద్దిగా ఆ చెత్త చెదారం, ఆ డంప్ యార్డ్ని ఒక ప్రాసెస్, దీన్ని ప్రాసెస్ అంతా దీన్ని వర్డ్ ఏంటంటే లెగసీ వేస్ట్ అన్నమాట. అంటే ఈ మున్సిపాలిటీలో సేకరించిన అన్ని రకాల చెత్తా చెదారం దీన్ని ప్రాసెస్ ఏంటంటే ఈ లెగసీ వేస్ట్ని సెగ్రెసీ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఏ దానికి అది విడదీసి అందులో ప్లాస్టిక్ కానీ ఇంకా రకరకాల వేస్టేజ్ అంతా అందులో ఉంటుంది. కాబట్టి అన్ని రకాల వేస్టేజ్ను దాన్ని విడదీసి దాన్ని ప్రాసెస్ చేయడానికి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ మిషన్లను ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెద్ద ముసిరివాడలో ప్రచారంలో దూసుకుపోతున్న పెందుర్తి వైసీపీ అభ్యర్థి అన్నమిరెడ్డి అదీప్ రాజ్ పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పెద్ద ముసిరివాడ పంచాయతీలో 6వ రోజుకు చేరుకున్న పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నమిరెడ్డి అదీప్ రాజ్ ఎన్నికల ప్రచారం. పెద్ద ముసిరివాడ పంచాయతీలో జనసేన, టీడీపీ నుంచి వైసీపీలో భారీ చేరిక. వచ్చినటువంటి డబ్బుల్లో ఒక 500 దాచిపెట్టి ఏ పండగ పబ్బం వస్తే ఆ మనవళ్ళకి 2 చాక్లెట్లు, ఆ పిల్లలకి 2 బట్టలు పెట్టేటువంటి పరిస్థితిగా ఆ 3000 రూపాయలతోనే చేసుకుంటున్నారు. అటువంటిది ఒక పక్క పెన్షన్లు తీసుకెళ్లి ఇంటికి ఇవ్వకూడదని చెప్తారు, మరొక పక్క ఈ 3000 రూపాయలు ఇవ్వకపోతే ఆయన చచ్చిపోతారా అని అడుగుతున్నాడంటే ఎంత అహంకారమో చూడండి. అటువంటి నాయకులు కావాలా మనకి? అటువంటి నాయకులు కావాలా? ప్రతి ఒక్క పేదవాడు చిరునవ్వులతో ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఆలోచన చేసి మన ఇంటి గుమ్మం దగ్గరికే సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి జగన్మోహన్ నాయకత్వం ఒకసారి ఉన్నారమ్మా. మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీరందరూ పెన్షన్ తీసుకోవాలి అంటే గంటలు పంచాయతీ ఆఫీసుల దగ్గర ఎండనక వాననక చలనక నిలబడేటువంటి వారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా 1వ తారీఖున గారు కానీ టీడీపీ నాయకులు కానీ ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి కూడా ఏం చెప్పారంటే, అమ్మ మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొద్దు అని చెప్తూ కొన్ని హామీలు ఇచ్చారు. ఏంటమ్మా అవి? డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఆ రోజు ₹1 కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేసిన పరిస్థితి లేదు. జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మీరందరూ గమనించండి, రోజుకో చొక్కాను మార్చినట్టు పార్టీలు మార్చిన వ్యక్తులని మనం నమ్మకూడదు. ఎందుకంటే మంచి అయినా చెడైనా మరి స్థానికంగా నేను నా పార్టీలో ఉన్న నాయకులు పంచాయతీ పరిధిలో, అదేవిధంగా మండల పరిధిలో ఎంపీపీ, జెడ్పీటీసీ, అలాగే నియోజకవర్గ పరిధిలో ఉన్న మన ఎమ్మెల్యే గారు, అలాగే ఎంత విధంగా ఆర్థిక పరిస్థితి కూడా చూడకున్న ఒక పేదవాడినైన నన్ను ఈ యొక్క గ్రామాల్లో నేను ఎంపిక చేసి నేనైతే ఈ గ్రామాల అభివృద్ధి పదంలో నడిపిస్తానని నమ్మకంతో మరి మన పెందుర్తి ఎమ్మెల్యే గారు నాకు అవకాశం కల్పించి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించిన అదీప్ రాజ్ గారికి మరొకసారి కూడా నా తరపున, కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా మరి ఈ రోజు
నేను ఈ స్థానంలో నిలబడి మాట్లాడుతున్నానంటే మరి ఎమ్మెల్యే గారు ఒక 50% నాకు సీట్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించిన తర్వాత మరి నన్ను మరింత బలంగా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయి మహాదేవ్ నగర్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ చౌరస్తాలో గల శలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోఆప్షన్ నెంబర్ బొడిగే రామదాస్ గౌడ్, బొడిగే ఉదయరాజ్, పుండరీకం, రమేష్ రెడ్డి, అబ్దుల్ ఇర్ఫాన్, శేషు, చారి, స్వామి, కృష్ణుడు, పవన్, చుంచు మల్లికార్జున్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాలు అనేది మన రక్తంలో ఉండాలి ముందుగా అందరికీ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంతో మనం ముందుకెళ్తే బయట స్టేట్లో ఉన్న కరువుని మన స్టేట్కు రాకుండా మనం వాటర్ని సేవ్ చేసుకుంటూ వాటర్ దానం చేస్తూ మనం అందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సాయి మహాదేవ్ నగర్ చౌరస్తాలో చరివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున కాలనీవాసులు కూడా దీనికి సహకరించి ముందుకు తీసుకెళ్లారు. సో ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో ముందుకు చేస్తానని, ఈ డివిజన్లో ప్రతి అడుగున ఏ సమస్య ఉన్నా కూడా ముందటికి వెళ్ళి సమస్యను పరిష్కరించడానికే కోరుకుంటూ और मेरे भाई बहनों पूरा लोग भी सब लोग मिलके एक बन के हम हिंदुस्तान में एक रहेंगे. जय हिंद, जय कांग्रेस. ఈరోజు శ్రీరామ సందర్భంగా మన ఉదయరాజ్ గౌడ్ యూత్ కాంగ్రెస్ చలివేంద్రం పాయించడం చాలా సంతోషంగా ఉంది. అన్నదానం కన్నా నీళ్ళ దానం చాలా గొప్పది. అందులో ఈరోజు పరిస్థితి చూస్తున్నాం బెంగళూరులో ఎలా ఉందో, ఇలాంటి సందర్భాలు అక్కడ పెడితే ఎంత బాగుంటుందో. కాబట్టి నిరంతరంగా మొత్తం ఎండాకాలం ముగిసేంత వరకు సాగించాలని, వీలైతే ఒక 2 సార్లు మనం మజ్జిగ కూడా తయారు చేసేసి 2 మజ్జిగ ప్యాకెట్లైనా మనం సప్లై చేస్తాము. అందరికీ ఉపయోగపడుతుంది. యూత్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఉదయరాజ్ గౌడ్ గారికి శుభాభినందనలు. మా కాలనీలో చలివేంద్రం నెలకొల్పినందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అల్లాదుర్గం జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు అల్లాదుర్గం మండలంలో 54 టన్నుల రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేశారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్ గ్రామ శివారులో టాస్క్ ఫోర్స్ అధికారులు 161 జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించగా ఒక లారీ 2 DCM వాహనాలలో బియ్యం బస్తాలను తరలిస్తుండగా వాటిని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ బాలస్వామి ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే గడిపెద్దాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై అక్రమ రేషన్ బియ్యంను వాహనాలలో తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఒక లారీ 2 DCMలలో 540 క్వింటాల రేషన్ బియ్యంను తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. బీదర్, ఆమనగల్, నిజాంపేట్, వరంగల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా కొందుల్ నుండి రేషన్ బియ్యం వస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. పట్టుకున్న బియ్యం విలువ సుమారు 10,80,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. సీజ్ చేసిన వాహనాల విలువ మొత్తం 23 లక్షలు ఉంటుందన్నారు. 3 లారీ డ్రైవర్లు, రైస్ మిల్ యజమానితో కలిపి మొత్తం 4పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ బాలస్వామి వెల్లడించారు. మిల్లర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మాకు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ డాక్టర్ రాజేష్, సిఐ రేణుకారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ సిఐ తిరుమలేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ సమాచారం మేరకు అలాగూ గడిపెద్దాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ ముందు ఒక టీంని సర్చ్ అందులో 10 రైలు గడిపెద్దాపూర్లో దాని పీడైస్ అనేది సర్వీస్ వాళ్ళు చీటింగ్ చేస్తున్నందుకు మన పీడిఎఫ్ ప్రకారం ఎసెన్షియల్ కాంట్రాక్ట్ను వీటిని సీజ్ చేయడం జరిగింది. దీనికి లోకల్ టీటీ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు రేణుకారెడ్డి పంచనామా నిర్వహించి వాళ్ళ కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా అక్రమంగా ఎవరైనా కానీ పీడిఎస్ రైస్ని అది కొని అమ్మడము, రీసైకిల్ చేయడము, మళ్ళీ గవర్నమెంట్ విక్రయించడం అసాంఘిక చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడుతుందని
ప్రతిపాడు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరుకొండ వేరు వెంకట సత్యనారాయణ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామం నుండి చేపట్టిన ఎన్నికల ప్రచారం కంబాలపాలెం, పరిం-తడక, జె అన్నవరం, సి రాయవరం గ్రామాలలో కొనసాగించారు. ఈ సందర్భంగా అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నీరుకొండ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మల్లిపూడి పల్లంరాజును గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమని నియోజకవర్గ ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 2024 మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అనగా నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ పోటీ చేయుచున్నాను. అలాగే పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ మల్లిపూడి మంగపతి పల్లంరాజు గారు పోటీ చేయుచున్నారు. కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పూర్వం వైభవం గల పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీయే మనకి ఇంతవరకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, ఎన్నో ప్రాజెక్టులు కట్టినటువంటి పార్టీ. ఈ పార్టీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేసి ప్రజల మనసులను మలగోరింది. కావున ఇటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజలు ఈ విషయంలో అన్ని విధాలుగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ 9 రకాలైనటువంటి హామీలను ప్రజలకు ఇస్తుంది. మహిళా మహాలక్ష్మిగా 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, ప్రతి పేద మహిళకు 1,00,000 రూపాయలు అందించేలాగా ఒక పథకాన్ని రూపొందించారు. అలాగే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి కూడా ఈ పార్టీ కట్టుదిట్టంగా ప్రణాళిక చేసింది. అలాగే రైతులకు సంపూర్ణమైనటువంటి ఉపాధి హామీ పథకాన్ని సింగర చెరువు పరిశీలన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు, నరసరావుపేట పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు వినుకొండ సింగర చెరువును పరిశీలించారు. త్రాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయగా వినుకొండ ప్రజలకు త్రాగునీరు కొరకు సింగర చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భారీ బహిరంగ సభ వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ వైఎస్ఆర్ హయాంలో హంద్రీ నీవా కట్టాలని అనుకున్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నంత వరకు 90% పనులు జరిగాయి. హంద్రీ నీవా పూర్తయి ఉంటే ఇదే మదనపల్లి నియోజకవర్గంలో 80,000 ఎకరాలకు సాగునీరు వచ్చేది. 10% పనులు పూర్తి చేయలేదు. మదనపల్లి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ అన్నారు. రాజధాని కట్టిందని బీజేపీ లవ్ స్టోరీ నడుపుతున్నారా? రాష్ట్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే 10 ఏళ్లు హోదా, ప్రతి పేద మహిళలకు ఏడాదికి 1,00,000, మహిళా పేరు మీద 5 లక్షలతో పక్కా ఇల్లు కట్టిస్తాం. 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ మీదే తొలి సంతకం. మదనపల్లి ఎమ్మెల్యేగా మల్లెల పవన్ కుమార్ గెలిపించాలని కోరుతున్నామన్నారు.
జగన్ ఒంటరి కాదు, మంచి చేసిన జగన్ కు మద్దతుగా ప్రతి ఇంట్లో సైన్యం ఉంది. జగనే ఉండాలి, జగనే కావాలి, జగనే రావాలి అని కోట్ల మంది మద్దతు తెలిపేవారున్నారు. సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం ఉంది జగన్ కు తోడుగా. ప్రతి ఇంట్లోనూ ఈరోజు జగన్ కు తోడుగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగన్కు తోడుగా జగనే ఉండాలి, జగనే రావాలి, మా బిడ్డే కావాలి అని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీవించే, ఆశీర్వదించే కోట్ల మంది ఈరోజు జగన్ను కోరుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు, ఈరోజు అవ్వ తాతలు, ఇంటికే వచ్చే పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వ తాతలు, 3,000 రూపాయలు పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వ తాతలు, వీరందరూ జగన్కు తోడుగా ఉన్నారు. మా బిడ్డే ఉండాలి, మా బిడ్డ ఉంటేనే మా బ్రతుకులు బాగుపడతాయని దీవించే అవ్వ తాతలు ఉన్నారు. ఈరోజు ఆ ప్రతి ఇంట్లోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలు, పథకాలు అందుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలు, అమ్మఒడి దగ్గర నుంచి మొదలెడితే చేయూత వరకు, చేయూత దగ్గర నుంచి మొదలెడితే కాపు నేస్తం వరకు, కాపు నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఈబీసీ నేస్తం వరకు, ఈబీసీ నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఆసరా వరకు, ఆసరా నుంచి మొదలెడితే సున్నా వడ్డీ దాకా, సున్నా వడ్డీ దగ్గర నుంచి మొదలెడితే విద్యా దీవెన దాకా, విద్యా దీవెన దగ్గర నుంచి మొదలెడితే వసతి దీవెన దాకా, ఇలా పథకాలు అందుకుంటా ఉన్నా నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మ ఈరోజు కోరుకుంటా ఉన్నారు, నా తమ్ముడే ముఖ్యమంత్రిగా ఉండాలి, నా అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి, అప్పుడే మా బతుకులు బాగుపడతాయని కోరుకునే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీరామనవమి పర్వదినాన అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామాలయం గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడాయి. $54 టన్నుల 540 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భారీ బహిరంగ సభ. వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్. డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారం కోసం కృషి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వెల్లడి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.